ఫైల్ క్రియేట్ చేస్తున్నా. ఈరోజు క్లాస్ ఏం చెప్తానంటే ఉమ్. లిస్ట్ ఏమో టేబుల్స్ రెండు చెప్తా. ఎన్నా లిస్ట్ టేబుల్స్. ఆ, ఓకేనా? సో ఓకే ఓకే. ఫైల్ అంటే క్రియేట్ చేయాలి తెలుసు కదా ఆ, ఎట్లా. లిస్ట్ కాబట్టి దానికి తగ్గట్టు నేమ్ పెట్టుకుందాం, లిస్ట్స్ అని. ఓకే, లిస్ట్ అని పెడుతున్నా .html. ఓకే, ఓకే. ఎంటర్ క్లిక్ చేస్తున్నా. ఫార్మాట్ ఎట్లా ఉండాలి చెప్పు నాకు ఒకసారి, నువ్వే చెప్పాలి మొత్తం ఇప్పుడు. స్ట్రక్చరా? స్ట్రక్చర్. అవి ఆరోస్ కదా అవి. ఓకే. ఎక్స్క్లమేటర్ మార్క్, ఆ, డాక్ టైప్, ఆ, HTML, ఆ, అండ్ కింద HTML, ఉమ్. తర్వాత హెడ్. HTML లోపల బయట? లోపల. ఏం రాసినా సరే HTML లోపల రాస్తాం మనం. తర్వాత టైటిల్. ఓకే. క్లోజ్డ్ హెడ్. ఓకే, ఇక్కడ వరకైతే ఓకే కదా? నీకు ఇట్లా వెంకీ ఇట్లా తెలుసు నీకు ఇది ఏమన్నా? ఇది ఆటోమేటిక్ గా టెస్ట్ వస్తుంది కదా వెంకీ, ఉన్నారా? చెప్పరా ఏంది? ఇది ఆటోమేటిక్ టెస్ట్ వస్తుంది కదా, నాకు కనబడుతుంది కదా. అది ఆఫ్ చేసేదా? దీన్ని ఆఫ్ చేయాలంటే ఎట్టా? అది అప్డేట్ అయింది నాయన, విండో అదే అప్డేట్ అయింది. అప్డేట్ అయింది, మనం ఎలా మారుస్తాం? నేను ఎందుకోసం ఇదిగో సెర్చ్ చేసినప్పుడు ఆటోమేటిక్ చూపిస్తుంది, ఒక్కసారి ట్యాబ్ లో సెట్టింగ్స్ లోకి చూపిస్తుంది. వెళ్ళి సజెషన్ అని ఉంటుంది చూడు, ఆఫ్ చేయి లేకపోతే. సరే, అది మనం చూద్దాంలే కానీ. ఓకే ఓకే. చూడు, ఎలా లిస్టులు చెప్తా. ఫస్ట్ H1 హెడ్డింగ్ దగ్గర రాస్తున్నా, లిస్ట్ అని రాస్తున్నా. క్లాస్ రికార్డింగ్ లో పెట్టారా? ఓకే. ఇది ట్యాబ్ కొడుతుంటే బాగట్లేదురా, నాకు అదే బాధ. ఓకే, ఇప్పుడు ఓకే కదా? ఏం ట్యాప్ కొట్టద్దు, నీ టెక్స్ట్ వరకే రాసుకుంటా వెళ్ళు అంతే. చూడు ఇదిగో నాని, లిస్ట్స్ అనేది 2 టైప్స్ ఉంటాయి, త్రీ ఉన్నాయి. మేజర్ 2 వాడుతున్నాం మనం మామూలుగా. ఓకే. ఒకటి ఆర్డర్ లిస్ట్, ఇంకోటి అనార్డర్ లిస్ట్. ఆర్డర్ లిస్ట్, ఇంకోటి అరే నీకు నోట్స్ కావాలరా? అండర్ లిస్టా, నోట్సా? ఆర్డర్ లిస్ట్. నోట్స్ పెట్టాలా? నోట్స్ పెట్టు, మంచిదే కదా. సరే పెడతాలే. మేజర్గా 2 వాడతాం, ఆర్డర్ లిస్ట్, అనార్డర్ లిస్ట్. ఇప్పుడు నీకు ఒక షాప్కి వెళ్తున్నావురా, ఒక హోటల్కి అట్లా వెళ్ళావు అనుకో, హోటల్లో మెనూ ఏమి ఇస్తారు? మెనూ ఐటమ్స్, మెనూ ఐటమ్స్ ఎట్లా ఉంటాయి? ఆర్డర్గా ఉంటాయి. కొన్ని ఆర్డర్ ఉంటాయి. చూడు, హోటల్ మెనూ, హోటల్ సంథింగ్ మెనూ, ఇట్లా క్లిక్ చేస్తున్నా, ఇట్లా ఉంటాయి కదా డేటా. ఎదురేదా ఇట్లా కొన్ని అయితే ఇదిగో నెంబర్స్ ఇట్లా ఇస్తారు, వరుస నెంబర్ 1 2 3 అట్లా ఇస్తారు. కొంతమంది నెంబర్ లేకుండా ఇట్లా ఇస్తారు కదా. ఇప్పుడు 1 2 3 ఆర్డర్ ఉన్నాయి కదా, ఉన్నాయి. అది 1 నెంబర్స్ అన్ని ఉండే అన్ని ఆర్డర్ లిస్ట్ అనమాట. ఓకే. వితౌట్ నెంబర్ లేకుండా ఉండేవి, ఈ నెంబర్ లేకుండా ఉన్నాయి కదా, అవి అన్ఆర్డర్ లిస్ట్ అనమాట. ఓకేనా? ఓకే, అర్థమైందా? అర్థమైంది. ఇప్పుడు కోడ్ ప్రకారం చూపిస్తుంది ఎట్లా రాయాలి. ఫస్ట్ అన్ఆర్డర్ లిస్ట్ చెప్తా, ఓకేనా? ఇంకోటి డిస్క్రిప్షన్ లిస్ట్, ఇంకోటి ఉండేది, 3 ఉంటాయి మామూలుగా. మెయిన్ ఈ టూ మాట్లాడుతున్నాం, ఓకేనా? సరే. ఫస్ట్ అనార్డర్ లిస్ట్ చెప్తున్నా, హెడ్డింగ్ పెడుతున్నా. H1 లో
చూడండి, ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ రాసి, ఓకేనా, అనార్డర్ లిస్ట్ రాస్తున్నా. ఓకే, ఓకే. దీంట్లో ఏముంటాయి చూడు, అనార్డర్ లిస్ట్ అంటే చూడు, అనార్డర్ లిస్ట్ లో యుఎల్ తీసుకుంటాం దాని యొక్క ట్యాగ్. యుఎల్. యు అంటే అన్ఆర్డర్, ఓకే, ఎల్ అంటే లిస్ట్. ఇదిగో ఓకే. అన్ఆర్డర్ లిస్ట్ లో స్టార్టింగ్ లెటర్ ఉంది, యు ఉంది. కొంచెం అవి పేరు ట్యాక్స్ అన్పేరు ట్యాక్స్ చెప్తా అన్నారు, చెప్పాల. పే ట్యాక్స్ చెప్తారు అదే. లేదంటే నోట్స్ అన్న పెట్టా, నేను రాసుకుంటాను. నేను చెప్తా, పెడతా చూడు. ఆ, అన్ఆర్డర్ లో యు ఫస్ట్ తీసుకున్నాడు, లిస్ట్ లో ఆ, ఎల్ తీసుకున్నాడు, ఆ, అందుకని యుఎల్ అన్ఆర్డర్ లిస్ట్. ఓకేనా, ఆ, ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ మధ్యలో రాయాలి. ఇప్పుడు ఓకేనా ఇది? ఓకే. దీని లోపల ఓకే. ఏముంటాయి లిస్టులో? మన లిస్టులు ఉంటాయి. ఏ లిస్టులు ఉంటాయి మనకి? ఐటెంల మెనూలు ఏముంటాయి? మీల్స్, మీల్స్, రైస్. మీల్స్ అట్లాంటివన్నీ ఉంటాయిరా, కర్రీస్. ఇంకో లిస్టు, సరే కాఫీ ఏదో ఒకటి రాసుకోవాలి సంథింగ్. ఓకేనా, ఇట్లా లిస్టులు ఉంటాయి. ఓకే కదా, దీని ఒకసారి అవుట్పుట్ చెక్ చేసుకో. చూడు, మన యుఎల్ లోపల లిస్ట్ ఐటమ్ రాసాం, అన్ఆర్డర్ లిస్ట్ అనేది అర్థం. యుఎల్ అంటే ఏంది? అన్ఆర్డర్ లిస్ట్. ఇక్కడ ఆ లిస్ట్ అనేది అది కూడా కోడ్ రాశారు. లిస్ట్ అంటే దానిలో ఒక్క ఐటమ్స్ అనమాట, ఒక్కొక్క ఐటమ్ అనమాట ఇది. ఎల్ఐనా? ఎల్ఐ అనేది లిస్ట్ ఐటమ్ అనమాట, ఎల్ఐ అంటే. ఈ అన్ఆర్డర్ లిస్ట్ లో ఒక్కొక్క ఐటమ్ ఉందన్నాడు, దీని అర్థం. ఓకే. ఒకసారి అవుట్పుట్ చూపిస్తా చూడు. ఎదురేది సరే, కోడ్లోకి వెళ్ళి కాపీ పాత్ ఏదో ఒక బ్రౌజర్ తీసుకొని పేస్ట్ చేయి. ఓకే, చూడు అన్ఆర్డర్ లిస్ట్ అంటే ఎట్లా వచ్చింది చూడు. అన్ఆర్డర్ లిస్ట్ హెడ్డింగ్ పెట్టుకోండి. ఓకేనా, దాంట్లో మీల్స్ వచ్చింది, ఒక లిస్ట్ వచ్చింది, ఒక కాఫీ వచ్చింది, ఒక టీ వచ్చింది, ఒక్కొక్క లిస్ట్ లాగా వచ్చింది. ఓకేనా, దీంట్లో అన్ఆర్డర్ లిస్ట్ లో ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. యాట్రిబ్యూట్ అంటే ఎక్కడ రాయాలి తెలుసు కదా? ఓపెన్ ట్యాగ్ లో మాత్రమే రాయాలి యాట్రిబ్యూట్ అనేది మాత్రం, ఖచ్చితంగా. ఓకే. ఒక టైప్ ఒక యాట్రిబ్యూట్ ఉన్నది. టైప్ అంటే చూడు, ఇప్పుడు నార్మల్ గా అవుట్పుట్ ఏమవుతుంది, టైప్ చూడు, నార్మల్ గా అవుట్పుట్ ఏముంది, డాట్ లాగా ఉన్నాయి కదా, బుల్లెట్ లాగా ఉన్నాయి. నాకు బుల్లెట్స్ వద్దు అనుకున్నప్పుడు ఒక 3 ఉన్నాయి, 4 ఉన్నాయి మొత్తం. ఒక సర్కిల్ ఉంది, నాకు సర్కిల్ షేప్ లాగా రావాలా, డాట్స్ వద్దు కాకుండా. ఇప్పుడు రీఫ్రెష్ చేస్తే చూడు, ఆ సర్కిల్ షేప్ లాగా వచ్చినాయి. అవును. ఓకే కదా, అర్థమైంది కదా ఇది? సో ఈ టైప్ కూడా వద్దనుకుంటే ఇంకో స్క్వేర్ ఫార్మాట్ ఉన్నది, స్క్వేర్ అని. స్క్వేర్, ఓకేనా, టైప్ ఇచ్చుకో స్క్వేర్ అని రాస్తాను. ఓకేనా, గేమ్ చేంజ్ చేయట్లేదు నేను. అవుట్పుట్కి వెళ్ళి రిఫ్రెష్ చేస్తే మాత్రం స్క్వేర్ షేప్ లా వచ్చింది ఇక్కడ. సేమ్ నాకు అసలు ఇక్కడ నాకు స్క్వేర్ వద్దు, సర్కిల్ వద్దు, ఏమొద్దు అంటే మాత్రము అసలు నాకు ఏం వద్దని చెప్తున్నాను కదా, అందుకే నాకు ఏం వద్దని నన్ను పెడుతున్నా ఇక్కడ, నాకు వద్దని. ఓకేనా, సో ఇప్పుడు నాకు చూడు, రిఫ్రెష్ చేస్తే చూడు, ఇక్కడ ఉన్న లిస్ట్ లో ఏం కనబట్టాల, అటు డాట్స్ అయినా కనబట్టలే, స్క్వేర్ అయినా సర్కిల్ మూడే ఏం కనబట్టాలి. ఓకే కదా, టైప్ అనేది అందుకని. ఓకే, ఇది అనార్డర్ లిస్ట్. ఇది అనార్డర్ లిస్ట్ అంటే. ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ అంటే ఎట్లా ఉన్నది, ప్రతి రాస్తాను అట్లనే.
ఆర్డర్ లిస్ట్ అంటున్నా. ఆర్డరు లిస్ట్. ఓకే. ఓకే. ఇప్పుడు దీన్ని చూసి నాకు ఆర్డర్ లిస్ట్ చెప్పరు చాలు, అంతే, ఏం లేదు. ఇట్లా ఉంది కదా అన్ఆర్డర్ లిస్ట్. అన్ఆర్డర్ లిస్ట్ ఎత్తుకో. అన్ఆర్డర్ లిస్ట్ లో యూ తీసుకున్నావు ఫస్ట్. లిస్ట్ లో ఎల్ తీసుకున్నాం. ఓకే కదా. అవును. ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ లో ఏం తీసుకుంటాం మనం? ఇప్పుడు అది చెప్పాలి నాకు. 0 ఎల్ కదా. యా, 0 వద్దు, ఓ అని చెప్పు. ఓఎల్. సారీ ఓఎల్. ఓఎల్. ఓకే, పర్లేదురా, వెరీ గుడ్. అయితే మాత్రం ఓఎల్. దాని లోపల ఏం రాస్తాం? ఆర్డర్ వైజ్ ఒక్కొక్క లిస్ట్ అయితే ఉండాలి కదా. సేమ్ అంతే. ఇప్పుడు ఎల్ఐ రాస్తాం, అంతే కదా. అట్టే మిల్స్ రాస్తున్నా, అట్టే కాపీ రాస్తున్నా, అట్టే టీ రాస్తున్నా. ఓకేనా. ఓకే. ఆ లిస్ట్ ఏమి ఇక్కడ కాపీ పేస్ట్ చేసిన. ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ కి అన్ఆర్డర్ లిస్ట్ డిఫరెన్స్ చూడు ఒకసారి. ఇక్కడ వరకు ఓకే కదా. ఓకే. ఓకే. ఇప్పుడు ఆర్డర్ లిస్ట్ చూడు ఎట్లా వచ్చింది. ఇందాక అన్ఆర్డర్ లిస్ట్ అయితే డాట్ లాగానో లేదు స్క్వేర్ గానో లేదో ఒక నాకు వద్దని కూడా అట్లా వచ్చినాయి కదా, సర్కిల్ లాగా. మనం ఆర్డర్ లిస్ట్ నెంబర్స్ అంటే మెన్షన్ చేయాలి కదా. ఆ? ఇక్కడ నెంబర్స్ మనం మెన్షన్ చేయలేదు కదా, ఆటోమేటిక్ గా తీసుకుందా. అది ఆటోమేటిక్ గా వస్తుంది. అంటే ఆర్డర్ ప్రకారం 1 2 3 అట్లా. ఓకే. అందుకే ఆర్డర్ వైజ్ గా ఉన్నాయి కాబట్టి దీనికి ఆర్డర్ లిస్ట్ అని పెట్టారు. ఓకేనా. సో నాకు ఈ ఆర్డర్ వద్దు, కొద్దిగా చేంజ్ చేసుకోవాలనుకుంటున్నా అప్పుడు నేను. ఇప్పుడు ఇందాక మనం ఇక్కడ డాట్స్ బుల్లెట్స్ లాగా వచ్చినాయి కదా, అవి చేంజ్ చేసుకొని వచ్చినప్పుడు ఏం పెట్టుకున్నాం మనం? సర్కిల్, ఏదో స్క్వేర్, లేదా నన్ను అది పెట్టుకొని వద్దనుకుంటే. సో ఇప్పుడు మనం అట్లా నాకు నంబర్స్ కాకుండా నాకు ఏబిసిడి అట్లా కావాలనుకుంటున్నా అప్పుడు నేను. ఇప్పుడు ఇది టైప్ యాట్రిబ్యూట్ ఉంది కదా ఇక్కడ, సేమ్ టైప్ యాట్రిబ్యూట్ ఓఎల్ కూడా ఉంటది. ఓకేనా. ఓఎల్ టైప్ అనేది టైప్ యాట్రిబ్యూట్ తీసుకొని మనకి ఇక్కడ డిఫాల్ట్ గా ఏమొస్తున్నాయి? 1 2 3 వస్తున్నాయి. అవును. నాకు ఏబిసిలు కావాలనుకున్నా, స్మాల్ ఏ కావాలనుకున్నా, స్మాల్ ఏ నుంచి. ఓకేనా. ఇప్పుడు స్మాల్ టైప్ ఇచ్చి కూడా ఏ అని పెట్టా అక్కడ, అంతే. అవును. ఒకసారి రీప్లేస్ చేస్తే ఏబిసిలు వస్తున్నాయి. అంటే ఒక లెటర్ పెడితే మిగతా నెంబర్ లెటర్ తీసుకుంటున్నా. క్యాపిటల్ ఏ అనుకుంటే, క్యాపిటల్ ఏ అయితే ఏమొస్తుంది? ఇక్కడ క్యాపిటల్స్ వస్తాయి. అవును. ఓకేనా. ఓకే. నేను ఇంక చూడు ఐ తీసుకుంటున్నా. క్యాపిటల్ ఐ తీసుకుంటున్నా. ఐ అంటే ఏంది? రోమన్ నెంబర్స్ తీసుకో. రోమన్. ఓకేనా. క్యాపిటల్ రోమన్స్ అయ్యి. సిమిలర్ గా స్మాల్ తీసుకో, అంతే. స్మాల్ ఐ అంటే స్మాల్ లో రోమన్ నెంబర్స్ వస్తాయి. ఓకేనా. ఓకే. ఇప్పుడు నాకు అట్లా కాకుండా నాకు ఏబిసిలోనే కావాలి, కానీ స్టార్టింగ్ ఏతో వద్దు నాకు. అర్థమైందా చెప్పింది? అర్థమైంది. ఏబిసిలోనే కావాలి నాకు, కానీ స్టార్టింగ్ ఇక్కడ ఎప్పుడు టైప్ ఇచ్చుడు. నేను టైప్ ఏ అనగానే నాకు ఏబిసి అట్లా వస్తున్నాయి కదా. అవును. కానీ నాకు ఏతో స్టార్ట్ కాకుండా సంథింగ్ ఒక సితో స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా. సితో డితో ఏదో ఒకటి. స్టార్ట్ అంటే స్టార్ట్ ఉండదు అనమాట ఒక యాట్రిబ్యూట్. ఇప్పుడు టైప్ ఎట్లా యాట్రిబ్యూట్, టైప్ అంటే ఏ టైప్ రావాలని చెప్పద్ది. స్టార్ట్ అంటే నీ ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలని చెప్పద్ది. ఇప్పుడు నాకు ఫర్ ఎగ్జాంపుల్ 4 నుంచి స్టార్ట్ అవ్వాలనుకున్నా. 4 లెటర్ ఏముంది మామూలుగా? ABCD కదా. డితో స్మాల్ లెటర్ టైప్ ఏ ఇచ్చా అంటే ఏబిసిలో స్మాల్ లెటర్స్ నుంచి వస్తాయి. అవును. ఒకసారి చెక్ చేసుకో అవుట్పుట్. స్మాల్ లెటర్స్ లో డి నుంచి స్టార్ట్ విత్ 4 అన్నావు. అవును. 4 లెటర్ ఏంది మామూలుగా ఏబిసిలో? డి కదా. డి తర్వాత ఎన్ని లిస్ట్ లో ఉండి అందులో ఆర్డర్ వైజ్ గా వచ్చింది. ఓకేనా. ఓకే. సిమిలర్ గా
నీకు లెటర్ అంటే ఏ వద్దు అనుకుంటే లెటర్స్ కావాలనుకుంటే నెంబర్స్ అంటే టైప్స్ ఏమి ఇవ్వకపోయినా పర్లేదు డిఫాల్ట్ నెంబర్స్ వస్తాయి కదా ఉమ్. ఇట్లా ఇంకా కావాలంటే స్టార్ట్ విత్ ఫోర్త్ స్టార్ట్ అయింది ఓకేనా 4 5 6 టైప్ ఇచ్చుకోవాలి ఏమి ఇవ్వకపోయినా పర్లేదు ఒకసారి చెక్ చేసుకో టైప్ అంటే డిఫాల్ట్గా ఏముంటుంది నెంబర్స్ ఉంటుంది కాబట్టి స్టార్ట్ విత్ 4 అన్నాం కాబట్టి 4th స్టార్ట్ అయింది నెంబర్స్ కాబట్టి ఇక్కడ అయితే క్లియర్గా అర్థమైందా అర్థమైంది అన్న. ఇక్కడ టైప్ ఉంది కదా, ఆ, ఆ టైప్ లో 4 ఇచ్చి స్టార్ట్ లో కూడా 4 ఇస్తే అప్పుడు ఏ నెంబర్ చెక్ తీసుకుంటాం? చేసుకోరా ఇప్పుడు టైప్ 4 ఇచ్చినా నెంబరే తీసుకుంటది కదా ఆ, ఇప్పుడు నెంబర్తో స్టార్ట్ అవ్వచ్చు చూడు ఒకసారి నువ్వే చూడు ఏమైనా చేంజ్ వచ్చిందా ఆ, ఒకవేళ ఏం 5 రాలేదు. ఇక్కడ ఇచ్చిన నువ్వు ఒకవేళ 5 ఇచ్చిన ఇక్కడ అది నెంబర్ గానే తీసుకుంటుంది టైప్ అంటే ఇది 1 2 3 అనేది నెంబర్లే కదా ఆ, టైప్ అనేది నెంబరు ఆ నెంబర్ వైజ్ గానే తీసుకుంటుంది ఓకే బట్ ఇక్కడ స్టార్ట్ అనేది నీకు ఎక్కడి నుంచి ఏ నెంబర్ నుంచి స్టార్ట్ కావాలని చెప్పొద్ది ఓకే. నాకు చూడు ఇక్కడ ఇక్కడ ఏమి ఇస్తున్నా అంటే 1 ఇస్తున్నా 1తో స్టార్ట్ అవ్వాలని అప్పుడు ఏమొస్తుంది నువ్వే చెప్పు 1 2 3 వస్తుంది. వెరీ గుడ్ రా అంతే కదా స్టార్ట్ ఎక్కడి నుంచి ఇస్తుందో అక్కడి నుంచి ఇస్తుంది అంతే ఇంకోసారి రిపీట్ చేస్తే 1 2 3లో వచ్చినాయి కదా అవును. సేమ్ అంతేరా అది ఆర్డర్ లిస్ట్ అండ్ ఆర్డర్ లిస్ట్ అంటే ఆ, ఓకే. ఒకసారి నాకు ఎక్స్ప్లెయిన్ చేస్తావా ఆ, నేను చెప్పి అన్ఆర్డర్ లిస్ట్ లో ఆర్డర్ గా ఉండవు. చూడు నాకు పర్లేదురా నాకు లేట్ అయినా పర్లేదు చెప్పే ఆ, క్లారిటీగా చెప్పు నిదానంగా చెప్పు పర్లేదు ఎక్స్ప్లెయిన్ అయితే డీటెయిల్గా చెప్పు మొత్తం చెప్పు సబ్జెక్ట్ వస్తుంది ఇక్కడ అన్ఆర్డర్ లిస్ట్ ఉంది కదా, దాంట్లో అన్ఆర్డర్ లో యు, లిస్ట్ లో ఎల్ తీసుకుంటాం యా వెరీ కోడింగ్ గుడ్ కి. రా తర్వాత మనకి లిస్ట్ ఐటమ్స్ కాబట్టి ఎల్ఐ తీసుకుంటాం. యా ఓకే వెరీ గుడ్ ఆ తర్వాత మనకు కావాల్సిన మెనూ మొత్తం రాస్తాం. అది ఆటోమేటిక్ గా డాట్స్ కానీ డాట్స్ తీసుకు యా ఓకే మనకు డాట్స్ వద్దనుకుంటే మనం కోడింగ్ లో ఓపెన్ ట్యాగ్ లో టైప్ అనే అట్రిబ్యూట్ ని యూజ్ చేసి మనకి మనకు డాట్ వద్దనుకుంటే స్క్వేర్ షేప్ లో కానీ, స్క్వేర్ షేప్ వద్దనుకుంటే అసలు డాట్ కానీ స్క్వేర్ కానీ ఏది వద్దనుకుంటే నన్ను అనే ఆప్షన్ పెట్టి యా సూపర్ రా కోడ్ రా. అంతేనా? సేమ్ వెరీ గుడ్ రా ఇంకా అన్ఆర్డర్ ఆర్డర్ లిస్ట్ లో వచ్చేసి ఆర్డర్ లో ఓ, లిస్ట్ లో ఎల్ నార్మల్గా తీసుకుంటాం. తర్వాత లిస్ట్ ఐటమ్స్ కాబట్టి ఎల్ఐ కోడ్ తీసుకొని మెనూ రాస్తాం. అది డిఫాల్ట్ గా నెంబర్స్ తీసుకుంటుంది. ఓకే మనకి ఇంకా నెంబర్స్ వద్దు, వర్డ్స్ లో కావాలనుకుంటే ఓపెన్ ట్యాగ్ లో టైప్ అనే అట్రిబ్యూట్ యూస్ చేసి మనకి నెంబర్స్ లో కావాలా లేదంటే లెటర్స్ లో కావాలా అనేది అక్కడ టైప్ చేస్తాం. ఓకే మనకి పర్టికులర్ గా ఒక 4 దగ్గర నుంచి మొదలవ్వాలనుకుంటే దాంట్లోనే స్టార్ట్ అనే అట్రిబ్యూట్ యూజ్ చేసి మనకి ఎక్కడి నుంచి అయితే స్టార్ట్ కావాలో ఆ వర్డ్ ని అక్కడ రాస్తాం. యా వెరీ గుడ్ రా సూపర్ రా నిజంగా బాగా చెప్పినావురా ఇక్కడైతే క్లియర్ కదా అంతా క్లియర్. నేను ఒకటే రా ఏంటంటే క్లాస్ చెప్పేటప్పుడు మొత్తం నేర్చుకోవాలని చెప్తాను అంతే తప్ప ఏం లేదు ఓకేనా మళ్ళా ఓకే. బయట నేర్చుకో కదా నువ్వు ఏంద్రా? బయట నేర్చుకో కదరా సరే ఇక్కడ వరకు ఓకే క్లియర్ కదా క్లియర్. ఇప్పుడు టేబుల్స్ చెప్తా పై డౌట్ అయితే ఏం లేదు కదా ఏం లేదు. ఇప్పుడు ఓకే చూడు టేబుల్స్ చెప్తా ఇప్పుడు నేను అవసరం వరకే చెప్తారు అనవసరం అయితే వద్దు ఎందుకు మళ్ళీ రిస్క్ ఎందుకు పెట్టుకోవడానికి అంతే అదే H1 ట్యాగ్ లో టేబుల్స్ అని రాస్తున్నా
ఓకేనా? దీని అవుట్‌పుట్ ఏమొస్తది ఇక్కడ? హెడ్డింగ్ టేబుల్ అనే వస్తుంది. టేబుల్‌లో టేబుల్ అనే లెటరు H1 హెడ్డింగ్‌లో వస్తదని చెప్పు క్లియర్‌గా. అట్లా చెప్పు. సబ్జెక్ట్ వస్తది మనకు ఆ! మంచిగా. ఆ! చెప్పు. టేబుల్ అనేది H1 హెడ్డింగ్‌లో వస్తుంది. టేబుల్ కంటెంట్ హెచ్1 ఎలిమెంట్‌గా మారుతదనమాట. అట్లా చెప్పిన ఏం కాదు. ఓకే. సరే చూడు. టేబుల్స్ అంటే ఇప్పుడు ఎట్లా ఉంటాయి చెప్పరా టేబుల్స్ అనేది? అంటే డిఫరెంట్‌గా ఉంటాయి. ఒకసారి నేను అవుట్‌పుట్ చూపిస్తా చూడు టేబుల్స్ అనేది. నేను బేసిక్ టేబుల్ చెప్తా లేదా ఇది ఓకే అంటే కాంప్లెక్స్ చెప్తా. ఓకేనా? ఆ! హ్మ్. ఇది ఓకే కదా టేబుల్? ఇలా ఇట్లానే ఉంటాయి కదా? ఇలానే ఉంటాయి. హ్మ్. అవుట్‌పుట్ ఇది చేద్దాం ఇప్పుడు మనం. ఆ! ఇప్పుడు టేబుల్ చూడు. టేబుల్ చూడగా నీకేమనిపిస్తుంది? ఈ పర్సన్స్ యొక్క ఏజు ఓకే. అది అది సెకండరీ మ్యాటర్ రా. స్టార్టింగ్ చూడంగానే ఏముంటది? టేబుల్స్ నేమ్స్, అంటే ఏం గుర్తొస్తాయి మనకి? సీరియల్ నంబర్ ఆర్ నేమ్స్ ఆ! మనం ఏదైతే చేయాలో అవే కదా! ఓకే. ఇంకా ఏం గుర్తొస్తున్నాయి? స్టార్టింగ్ టేబుల్ చూడంగానే టేబుల్ ఎట్లా అనలైజ్ చేసుకుంటావు ఫస్ట్? ఇట్లా ఏముంటాయి అసలకి టేబుల్స్‌లో? డేటా లైన్స్, పక్కన పెట్టు. డేటా ఖచ్చితంగా ఉండద్ది. ఒకటి మెయిన్ థింగ్. లైన్ హ్మ్. లైన్స్. లైన్స్ దాన్నేమంటారు బాగా మంచిగా ఇంకా? ఆ! దాన్నేమంటారు ఇంగ్లీష్‌లో లైన్స్‌ని ఏమంటారురా? టేబుల్ అన్ డెఫినిషన్ పరంగా చెప్పు. తె లైన్స్ ఇంగ్లీష్‌లో లైన్స్ అనే కదా అనేది. అదేరా మామూలుగా లైన్స్ అని చెప్తాం. సరే లైన్స్ అట్లా లైన్స్ అయితే కనపడుతున్నాయిరా. దాన్నేమంటారు అంటున్నా ఇంకా క్లారిటీగా? ఇప్పుడు అడ్డంగా ఉన్నాయి నిలువుగా ఉన్న దాన్ని ఏమంటారు? అడ్డంగా ఉండేది. ఇప్పుడు అడ్డంగా ఉన్నాయన్ని అండర్‌లైన్, ఏమంటారు? స్ట్రెయిట్ లైను, ఆ! ఆహ్, మిడిల్ లైను. ఆ! లాస్ట్ లైను. ఆ! రోస్ అండ్ కాలమ్స్ ఓకే. అవి ఎక్సెల్‌లో కదా వచ్చేది. సరే నీకు చూడంగానే టేబుల్ అంటే రోస్ అండ్ కాలమ్స్ అయితే ఉంటాయని చెప్పినావు కదా! రోస్ అండ్ కాలమ్స్. అయ్యే కదా మెయిన్ థింగ్ అంటే. దాని యొక్క డేటా. హ్మ్. ఆ! ఇప్పుడు హెచ్‌టీఎంఎల్ ఏందంటే ఏదైనా సరే రోలో తీసుకుందిగో చూడు. ఈ డీటెయిల్స్ ఉంది కదా! ఆ! ఇది పక్కన పెట్టుకో ఫస్ట్. చూడు ఫస్ట్ నేమ్ ఉంది కదా! ఫస్ట్ ఆ! నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్. ఇదంతా ఒక రోలో ఉందా? ఒక రోలో ఉంది. ఒక రోలో ఉంది. ఇదంతా ఒక రోలో ఉంది. ఆ! మరి ఇదంతా ఒక రోలో ఉంది. ఇదంతా ఒక రోలో ఉంది కదా! ఆ! ఇప్పుడు చూడు ఫస్ట్ ఎన్ని చూడు. ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో, ఇదొక రో. మొత్తం ఎన్ని రోలు హ్మ్. ఉన్నాయి? 4. 4 రోస్ ఉన్నాయి. అంతే కదా! ఆ! దీంట్లో ఫస్ట్ సరేలే మొత్తం క్లియర్ చెప్ప. ఒక 4 రోస్ ఉన్నాయి కదా! అది క్లారిటీ హ్మ్. గుర్తుపెట్టుకో. ఒక డేటా ఎంత ఉంది చూడు. ఒక డేటా. ఆ! ఇది ఇంకో టేబుల్ డేటా. ఆ! ఇది ఇంకో టేబుల్ డేటా కదా! హ్మ్. ఒక రోలో ఎన్ని అంటే చూడు ఎన్ని టేబుల్ డేటాలు ఉన్నాయి? 3. 1, 2, 3 ఉన్నాయి. హ్మ్. 4 రోస్ ఉన్నాయి. ఇంకా 4 చెప్పలా? రోస్, ఆ! 3 కాలమ్స్ టేబుల్ 4 ఇంటూ డేటాలు 3. ఉన్నాయి. ఆ! కాలమ్స్ అయితే ఇందులో పక్కన పెట్టుకో. కాలమ్స్ గురించి అసలు అవసరం లేదు మనకి. ఓకేనా దీంట్లో. హ్మ్. ఓన్లీ రోస్ ఒక్కటే చూసుకో. టేబుల్స్ అంటే రోస్ ఒక్కటే చూసుకో. కాలమ్స్ వద్దు. ఓకేనా? ఆ! ఇప్పుడు చూడు కోడ్‌లోకి వెళ్దాం. ఓకే. ఇక్కడైతే ఐడియా ఉంది కదా! అవును. టేబుల్ స్టార్ట్ చేయాలంటే మనం టేబుల్ ట్యాగ్ వాడాలిరా. ఇప్పుడు ఇందాక అన్ఆర్డర్ లిస్ట్ అంటే యూవీఎల్ ఎట్లా వాడామో హ్మ్. టేబుల్ ట్యాగ్ అంటే టేబుల్ ఖచ్చితంగా వాడాలి. టేబుల్ ఓపెన్ ట్యాగ్, క్లోజ్ ట్యాగ్ ఓకేనా? ఆ! దీని లోపల కంటెంట్ రాయాలి. అంతే కదా! హ్మ్.
ఏదైనా కిందకి ఏమన్నా డిలీట్ చేసామంటే ఇవి అర్థం కాకపోతే డిలీట్ చేయండి. చూడు, టేబుల్ ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ మధ్యలో రాస్తున్నా. ఉమ్, ఆ? ఆ, ఇప్పుడు ఓకే. ఓకే కదా ఇది? ఆ, చూడు, ఒక రో తీసుకుంటున్నా, ఫస్ట్ ఒక రో తీసుకుంటున్నా. ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ ఏజ్. ఒక రో తీసుకుంటున్నా. ఒక రో లోపల ఒక డేటా ఉంది. టేబుల్ రో అన్నమాట. ఒక రో లోపల అంటే టిఆర్ లోపల. టిఆర్ అంటే టేబుల్ రోరా. ఓకే. టేబుల్ లోపల దాని లోపల ఉన్నాయి మళ్ళీ డేటా కదా, ఉమ్, అంతే కదా? ఉంది. టేబుల్ డేటా, ఒక రో లోపల టేబుల్ డేటా ఉంది. ఎన్ని డేటాలు ఉన్నాయి? ఆ. 1 2 3 ఉన్నాయి. అవును. టేబుల్ డేటా అంటే టేబుల్లో టీ, డేటాలో డి. టేబుల్ డేటా టీడీ. ఓకే. ఆ, డేటా ఏముంది దాంట్లో? ఫస్ట్ ఏముంది? స్టార్టింగ్, అంతే కదా? అంతే. ఇంకో డేటా ఏముంది? లాస్ట్ నేమ్. సేమ్ టేబుల్ డేటానే కదా? టేబుల్ డేటా. టేబుల్ డేటా. ఇంకోటి ఏజ్. ఏజా? ఏజ్. ఒక్కసారి చెక్ చేసుకో ఒకసారి. ఒక టేబుల్ రాసినాం మనం, ఓకేనా? ఒక టేబుల్ లోపల ఒక రోనే మాత్రం రాసినాం, అంతేనా? అంతేనే కదా? ఒక్కసారి అవుట్పుట్ చెక్ చేద్దాం దీన్ని. అంతే. మై లిస్ట్ లో ఇది ఒక టేబుల్ టేబుల్ కదా ఇది. దాంట్లో ఫస్ట్ నేమ్ వచ్చింది, లాస్ట్ నేమ్ వచ్చింది, కానీ ఏజ్ వచ్చింది. కానీ చూడు, టేబుల్ టాగ్ రాసిన ఇట్లా రాలా మనకి, జస్ట్ డిస్ప్లే అయింది అంతే. అవును. అంతే కదా? సరే, మిగతా అంతే. ఇంకా 3 ఉన్నాయి కదా, ఈ 3 కూడా రాద్దాం, ఓకేనా? నేను ఒకటి చెప్తా, మిగతా 2 నువ్వు చెప్పాలి, ఓకేనా? ప్రియా ఉంది, శర్మ ఉంది, 24 ఉంది. ఇంకోటి ఒక టిఆర్ అయిపోయింది కదా, ఇంకో టిఆర్ రాస్తున్నాం ఇప్పుడు, ఓకేనా? మనం ఓకే. ఎందుకు రాయాలి టిఆర్? టేబుల్ రోస్. ఇంకో రో రాస్తున్నాం కాబట్టి, ఆ రో అయిపోయింది కాబట్టి ఇంకో రో రాస్తున్నాం మనం. ఈ టిఆర్ లోపల ఏ డేటా ఉంది ఇక్కడ? నేమ్స్. ఫస్ట్ నేమ్ లాస్ట్. ఫస్ట్ నేమ్ ఏముంది? అది కూడా టేబుల్ డేటానే కదా? టేబుల్ డేటాలో ఏదో ఒక నేమ్ రా, నాని అని రాస్తున్నా. ఎగ్జాక్ట్ గా రాయవాక మళ్ళా, ఓకేనా? ఓకే. ఇంకో టీడీ లాస్ట్ నేమ్ రాస్తున్నా, ఇంకో టీడీ దాని యొక్క ఏజ్ రాస్తున్నా ఇక్కడ, అంతే కదా? అంతే. నేనేం చేసినా చూడు, ఈ రో అయిపోయింది, ఈ రో అయిపోయింది, కానీ డేట్ అయితే మారింది. మన ఇష్టం, మనకు నచ్చినట్టు రాసుకోవచ్చు, ఓకేనా? ఇప్పుడు ఈ రో కూడా అయిపోయింది కదా, అప్పుడే ఈ రో రాయాలి కదా. ఈ రో నువ్వు చెప్పరా, ఎక్కడ రాయాలి చెప్పు, అది కూడా నాకు చెప్పు. ఏ లైన్ లో రాయాలి చెప్పు, ఓకేనా? ఏ లైన్ లో రాయాలా? లైన్ లో చెప్పు. అది ఏం రాయాలి, ఏ లైన్ లో రాయాలి అంటే ఇప్పుడు ఫస్ట్ టిఆర్ ఓపెన్ ట్యాగ్ ఎక్కడ, ఏ లైన్? కింద లైన్ నెంబర్ కనబడుతుంది కదా లెఫ్ట్ సైడ్ లో నీకు, ఇటు ఉండే కదా లెఫ్ట్ సైడ్ లో. లైన్ నెంబర్ చెప్పు. 24. వెరీ గుడ్ రా. 24 లో టిఆర్ రాస్తున్నావు, ఓపెన్ ట్యాగ్ క్లోజ్ ట్యాగ్ రాసేస్తున్నావు. టేబుల్ రోస్ లో ఉంది డేటా కాబట్టి టీడీ ట్యాగ్. టీడీ ట్యాగ్ లో సంథింగ్ కంటెంట్ కదా, నేమ్స్, ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్, ఏజ్, దాని యొక్క ఏజ్, ఓకేనా? క్లోజ్డ్. టీడీకి క్లోజ్ ట్యాగ్ ఉంటుందా? ఇదిగో టేబుల్ ఇది
ఆ! అదే. క్లోజ్డ్ క్లోజ్ టిఆర్. క్లోజ్ టీటీ టిఆర్. లోపలే కంటెంట్ రాస్తాం. ఇది ఏంటంటే విఎస్ కోడ్ కదా, ఆటోమేటిక్ సజెషన్ చూపించేస్తున్నారా. నీకు నోట్ ఓకే. ప్యాడ్ ఏంటంటే మొత్తం టైప్ చేసుకుని అర్థం అవుతుంది క్లియర్ గా. అదే. ఒకప్పుడు అలవాటు అయితే నీకు అలవాటు అయిపోతారు మొత్తం, అందుకని చెప్తున్నా. పర్లేదు. ఇప్పుడైతే ఓకే కదా. ఓకే. ఇంకో టియర్ కూడా దీన్ని కాపీ చేస్తున్నా, అంతే, ఏం చేయట్లేదు. కాపీ చేసుకుని పేస్ట్ చేస్తున్నా. సేమ్ అదే కదా, అట్లాంటిది నాకు ఏదో ఒకటి. అదే. ఇప్పుడు ఎన్ని రోలు వచ్చినాయి? ఒక రో వచ్చింది, ఇంకో రో వచ్చింది, ఇంకో రో వచ్చింది, ఇంకో 4 రోస్ వచ్చినాయి. అవును. ఒకసారి అవుట్పుట్ చెక్ చేసుకుంటే ఇప్పుడు అవుట్పుట్లో ఇట్లా వస్తుంది చూడు ఒకసారి. ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఏజ్ పైన. దాని కింద అవును. నాని వచ్చింది, రెడ్డి వచ్చింది, 25 ఏజ్ వచ్చింది. ఇంకో పర్సన్ వచ్చిండు, ఇంకో పర్సన్ వచ్చింది, అట్లానే. ఓకే. కానీ ఇది డేటా క్లియర్ కాకపోతే టేబుల్ లాగా లేదు నాకు, అంతే కదా. అవును. టేబుల్ లాగా లేనప్పుడు మనం ఏం చేయాలంటే చూడు, అంటే దీనికి బార్డర్ లేదురా, అంతే కదా. పైన లైన్ లాగా దీన్ని బార్డర్ అంటారు అన్నమాట మామూలుగా, దీనికి బార్డర్ లేదు. సో ఏం చేస్తాం అంటే టేబుల్ లోపల ఓపెన్ ట్యాగ్ లో బోర్డర్ ఎట్లా రాస్తాం మామూలుగా. బోర్డర్ ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది అనమాట. బోర్డర్ ఫుల్ రాయాలా? నెంబర్ రాయి ఏదో ఒకటి, ఫుల్ ఏం వద్దు కానీ నెంబర్ రాయి. బోర్డర్ 2 అని అట్లా రాసుకో, అంటే 2 పిక్స్ అట్లా తీసుకుంటుంది అనమాట. నేను చెప్తా నెంబర్ ఎందుకు రాయాలంటే చూడు, నెంబర్ పిక్సెల్ లాగా తీసుకుంటుంది అనమాట. ఇప్పుడు బార్డర్ వచ్చింది, చుట్టూ మొత్తం బార్డర్ వచ్చింది కదా. మిడిల్ లో మనం అవి ఇలాగా లైన్స్ అంటే బార్డర్ ఇస్తే ఆ టేబుల్ అనేది మొత్తం ఆక్యుపై చేస్తుంది అనమాట ఓకే. డిఫాల్ట్ గా. దాన్ని ఏంటంటే ఇప్పుడు చూడు, అది తీసేద్దాం. ఫస్ట్ చూడు, ఒక సెల్కి చాలా గ్యాప్ తక్కువ ఉన్నట్టుంది కదా, క్లియర్ గా లేదు, ఏదో ఇరికించట్టు ఉంది కదా. ఫస్ట్ దీనికి ఇంకో చూడు, కొన్ని అట్రిబ్యూట్స్ ఉన్నాయన్నమాట, ఓన్లీ టేబుల్ కి మాత్రం ఇది. ఓకేనా, ఇట్లా రాసేది ఓన్లీ టేబుల్ ట్యాగ్ మాత్రమే, అది గుర్తుపెట్టుకో. సెల్ స్పేసింగ్ గుర్తున్నది, సెల్ ప్యాడింగ్, సెల్ స్పేసింగ్, ఈ రెండు కనబడుతున్నాయి కదా. సెల్ ప్యాడింగ్ ఒకటి, సెల్ ప్యాడింగ్ ఒకటి, సెల్ స్పేసింగ్ ఉంటుంది. సెల్ స్పేసింగ్ రెండు చూపిస్తే కావాలి చూడు. సెల్ ప్యాడింగ్ ఇస్తున్నా, ఒక అట్రిబ్యూట్ ఇచ్చిన, సెల్ ప్యాడింగ్ ఒక అట్రిబ్యూట్ ఇచ్చిన. సెల్ ప్యాడింగ్ వల్ల ఏమైంది, నాకు అది కనపడట్లేదు. అవుట్పుట్ రాలా. అది స్పేస్ వచ్చింది. అది ఏమొచ్చింది అంటే చూడు, ఫస్ట్ నేమ్ కి ఒక బార్డర్ కింద ఎట్లా ఉన్నింది, ఈ మధ్య స్పేస్ వచ్చింది కదా, అది సెల్ కాలంలో ప్యాడింగ్ స్పేస్ అనమాట. సెల్ ప్యాడింగ్. ఇప్పుడు ఇది ఒక సెల్లు, ఇదొక సెల్లు అనమాట, అంతే కదా. అంతే. ఇట్లా సెల్ మాట. నాకు చూడు, దీనికి గ్యాప్ కావాలనుకో, ఈ సెల్ గ్యాప్ కావాలి. ఇక్కడ చాలా చిన్న ఉంది గ్యాప్, అవును కదా. దీనికి స్పేస్ కావాలనుకుంటే, దానికి స్పేస్ కావాలంటే సెల్ స్పేసింగ్, ఎంత స్పేసింగ్ ఉండాలంటే అంత స్పేసింగ్ ఇవ్వచ్చు. ఓకేనా, 5 ఇచ్చిన నేను. ఒకసారి అవుట్పుట్కి వెళ్ళి రీప్లేస్ చేస్తే, ఇందాక చూడు ఎంత గ్యాప్ అక్కడ అంతునిందా, చిన్నగా ఉన్నింది. ఇప్పుడు కొద్దిగా 5 పిక్సెల్ లాగా వచ్చింది. సో కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ ఇవ్వడమే. ఓకేనా, నేను అట్లా ఇస్తున్నా. అక్కడే మారుతుంది కానీ కంటెంట్ మారదు ఎప్పుడు కూడా ఆడ. ఓకేనా, ఈ సెల్కి 4 సైడ్స్ అనమాట, గుర్తుపెట్టుకో. మళ్ళా సెల్కి ఎంత గ్యాప్ ఉందో మొత్తం చూసుకుంటుంది. ఇక్కడ ఓకే కదా. సెల్ ప్యాడింగ్ అంటే ఈ సెల్ లోపల ఉన్న కంటెంట్ కి ఈ బార్డర్ కి మధ్యలోనే ప్యాడింగ్ అనమాట అది. సెల్
స్పేసింగ్ అంటే ఈ సెల్‌కి గ్యాప్. ఫస్ట్ ఆ! నేమ్, లాస్ట్ ఓకే. నేమ్ ఒక సెల్. ఫస్ట్ నేమ్ ఒక సెల్ రా. సెకండ్ నేమ్ ఒక హ్మ్. సెల్. దీనికి గ్యాప్ రావాలంటే సెల్ స్పేసింగ్ వాడతాం. ఆ! ఫస్ట్ నేమ్ ఒక్కటే ఒక సెల్ కదా. అవును. దాంట్లో ఒక్కటే గ్యాప్ రావాలంటే ఏం వాడతాం? సెల్ ప్యాడింగ్ వాడతాం. ఓకేనా? ఓకే. చూడు ఇప్పుడు ఇది అన్‌ఈజీగా ఉండే చూడు. ఈ ఒక బార్డర్ వచ్చి, ఒక బార్డర్ వచ్చి, ఒక బార్డర్ ఇట్లా లేదు కదా. మన కంటే ఇట్లా లేదు. అవును. సో దాన్ని ఇప్పుడు రిమూవ్ చేయాలంటే ఒక యాట్రిబ్యూట్ అయితే వాడాలిరా. స్టైల్ అనే యాట్రిబ్యూట్ అనమాట. యాట్రిబ్యూట్ స్టైలా? వాడి దీని లోపల ఏం రాస్తామంటే ఆ బార్డర్ అనేది నాకు అన్‌ఈజీగా ఉందన్నమాట. కొలాప్స్ లాగా ఉందన్నమాట ఆ బార్డర్. ఆ! అందుకని ఇప్పుడు చూడు బార్డర్ కొలాప్స్ ఉన్నది. ఓకేనా? హ్మ్. కొలాప్స్ అని ఇస్తాం. ఓకేనా? ఇక్కడ ఇది ఒక్కటి చూసుకో అంతే. క్లారిటీగా అర్థం కొ ఇక్కడ ఓకేనా? డౌట్ ఏమైనా ఉంది ఇది? చూడు ఆ లైన్లో పోవాలంటే ఇది క్లారిటీ ఒకే లైన్లో పెడితే బాగుండద్దు నీకు. చూపిస్తా ఒక్క నిమిషం అంటే ఉన్నా. ఇప్పుడు ఓకేనా? ఓకే. ఇక్కడ ఆ, వాటికి అవి ఇచ్చావు కదా కొన్ని ఏది ఈజ్ ఈక్వల్ టైప్‌లో కొన్ని ఇచ్చినావుగా. నెంబరా? ఇక్కడ కొలాప్స్ పక్కన అది ఉందిగా. కొలాప్స్ కాలమ్స్. సెమీ కోలన్ ఇదా? కొలాప్స్‌కి మధ్యలో ఉంది కదా. ఈస్ట్ డాట్. ఆ! అంటే కొలాప్స్ అని 2 రెండు తీసుకున్నావు కదా. ఉన్నాయిరా. ఇది ఒక ప్రాపర్టీ, దీని యొక్క వాల్యూ అనమాట. ఇది క్లీన్. ఇదంతా చూడు, మనం వాడేదంతా స్టైల్లోనే వాడతాం ఇక్కడ నుంచి మొత్తం. హ్మ్. సిఎస్ అంటే స్టైల్లోనే మొత్తం రాస్తాం. హ్మ్. ఇది స్టార్టింగ్ కాబట్టి ఇది ఓన్లీ స్టైల్ అనే యాట్రిబ్యూట్ చూడు. ఈ బార్డర్ కొలాప్స్ అనేది ఓన్లీ టేబుల్కి మాత్రమే ఉంటుంది. ఇది ఆ! ఒక్కటి గుర్తుపెట్టుకో. ఇప్పుడైతే టాపిక్ రాలేదు కాబట్టి చెప్తున్నా. టాపిక్ వచ్చినప్పుడు మొత్తం చెప్తా క్లియర్గా మొత్తం. ఓకేనా? ఓకే. ఒక బార్డర్లో పోవడానికి ఈ బార్డర్ కొలాప్స్ అని వాడతాం. గుర్తుపెట్టుకో యాట్రిబ్యూట్ అనేది ఆ! కొలాప్స్ అని రాస్తాం. ఓకేనా? ఇప్పుడు ఇందాక బార్డర్లు ఎట్లా ఉన్నాయి ఒకసారి అవుట్పుట్ వెళ్ళి చెక్ చేసుకుంటే ఇట్లా ఉన్నాయి. ఆ! ఇప్పుడు చూడు ఎట్లా అయినాయి. మనం చూసినట్టే. అవును. ఆ బార్డర్లని రిమూవ్ చేయడానికి ఆ బార్డర్ కొలాప్స్ అని వాడతాం. అదొక్కటే గుర్తుపెట్టుకో. ఖచ్చితంగా టేబుల్కి మాత్రం అది ఒక్కటే వాడాలి అంతే. ఓకే. ఇక్కడ వరకు అయితే ఓకే కదా. కానీ ఇది ఎగ్జాక్ట్గా ఉందా? లేదు కదా. ఆహా! చూడు ఈ డార్క్గా ఉన్నాయి. అవి ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్ ఏజ్. ఇది డార్క్గా ఉన్నాయి అంటే టేబుల్ హెడ్డింగ్ అనమాట ఇది. అంతే ఆ! కదా. అంతే. సో అందువల్ల ఇక్కడ ఫస్ట్ ఇయర్ అనేది టీఆర్ ఓకే. కానీ టీడీ హ్మ్. అనేది టేబుల్ హెడ్ లో మార్చుకో అంతే. టేబుల్ డేటా బదులు టేబుల్ హెడ్డింగ్ పట్టు ఫస్ట్. TH1 టీహెచ్ అంతే. ఓకే. టేబుల్ హెడ్డింగ్ అవుతుంది అనమాట అది. ఓకేనా? ఓకే. ఇక్కడ టీహెచ్ అయినా ఇక్కడ టీహెచ్ క్లోజ్ చేస్తాం. ఖచ్చితంగా గుర్తుపెట్టు కదా మాత్రం. ఓకే. ఒకసారి అవుట్పుట్ వెళ్ళి చెక్ చేసుకుంటే ఇప్పుడు ఇందాక ఇది స్మాల్గా ఉండే కదా, హ్మ్. ఇప్పుడు డార్క్ అయినాయి. ఓకే. ఓకేనా ఇక్కడ వరకు? ఓకే. కానీ కొంచెం స్టైల్ అనేది కొంచెం కన్‌ఫ్యూజన్. అర్థం కాలేదురా. స్టైల్ ఇదా? స్టైలే. ఇది యాట్రిబ్యూటా? ఆ అట్రిబ్యూట్ ఒకటే అన్న. ఇంకా గుర్తుపెట్టుకుని ఇది ఒక్కదానికి గుర్తుపెట్టుకోరా. మిగతా దానికి ఏం గుర్తుపెట్టుకోక అట్లా. ఓకేనా? స్టైలు, బోర్డరు. అట్లనే బట్టి పట్టవకరా. ఆ! అట్లనే బట్టి పట్టవాక. ఆ! ఇది ఒకటే గుర్తుపెట్టుకు ఇట్లా అంతే. ఇంకేం అవసరం లేదు మాకు. కానీ
మనం రాసేదంతా స్టైల్ మొత్తం ఇట్లనే రాస్తాం, గుర్తుపెట్టుకోది మాత్రం. ఓకే. ఇట్లనే రాయాలంటే ఇట్లా రాస్తాం. సరే, నేను మళ్ళీ ఫర్దర్గా సిఎస్ వచ్చినప్పుడు నేను చెప్తా. ఎవరికైతే క్లియర్ కదా? క్లియర్. ఒకసారి ఆ టేబుల్ చెప్తే నీకు ఐడియా ఉన్నట్టు నేను ఆపుతా ఒకసారికి అంతే. ఒకసారి టేబుల్ గురించి నాకు చెప్తే చాలు. టేబుల్ అని ఓపెన్ ట్యాగ్ అంటే మొత్తం చెప్పాలా? చెప్పురా, నీకు ఐడియా ఉన్నది క్లియర్ గా చెప్పు కొద్దిగా అయినా. మనం టేబుల్ HTML లో టేబుల్ క్రియేట్ చేయాలంటే దానికి ఒక కోడ్ అంటూ ఉంటుంది. టేబుల్ కోడ్ గానే తీసుకుంటాం. అంటే టేబుల్ ట్యాగ్, టేబుల్ లో మనకి డేటా రావాలి కాబట్టి డేటా అనేది మనకి రోస్ లో ఉంటుంది కాబట్టి టేబుల్ యొక్క TR, టేబుల్స్ లో T, రోస్ సూపర్ రా. దాని తర్వాత రోస్ లో ఉండేది డేటా కాబట్టి టేబుల్స్ లో డేటాలో D, ఆ ట్యాగ్ యూజ్ చేసి మనం మొత్తం డేటాని రాస్తాం. ఓకే. మొత్తం డేటా రాస్తే మనకి బోర్డర్స్ అవేవి లేకుండా వస్తాయి. సూపర్ రా, నిజంగానా. తర్వాత మనకి బోర్డర్స్ కావాలంటే మనం టేబుల్ యొక్క ఓపెన్ ట్యాగ్ లో అట్రిబ్యూట్ అనేది యూజ్ చేయాలి. ఓకే.